ఈయన పొదుపుగా ఉంది, చిన్నగా ఉంది నోట్ ఇది. అది భూటాన్ అనుకుంటా. భూటాన్, ఓకే. ఈ భాష అర్థమవుతుంది మీకు ఎప్పుడైనా చదువు? లేదు నాకు వచ్చింది ఒక ఇంగ్లీష్ తెలుగు. ఇగో డాలర్ భూటాన్ కరెన్సీ రెండు. భూటాన్ మనం సేమే కదా? సేమ్ 20 రూపీస్. మనం కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేయవసరం లేదు. భూటాన్ మన కరెన్సీ అక్కడ అవుద్ది, మన షాప్ లో ఇచ్చేస్తారు. సూపర్. ఇగోండి మీ కరెన్సీ. ఇంకేమైనా ఉన్నాయి కరెన్సీలు? ఇంకా నేపాల్ ఉన్నట్టుంది. నేపాల్. వామ ఇదేందిరా నాయన, ఇది మనం నోటు వాటర్ తడిచిపోయిన తర్వాత అయితే చూడు అట్లుంది డిజైన్. ఇది నేపాల్ వాళ్ళది. శ్రీలంక. శ్రీలంక కరెన్సీ. ఇదేంది కరెంట్ అయింది వాళ్ళకి అక్కడ. క్లాసికల్ డాన్స్. ఇది మన ఇండియా గొప్పదా చూడండి. మన ఇండియా ఎంత లాజిక్ ఉంది. ఇది చూడండి ఎట్లుంది. ఇదైతే నిజంగా చెప్తున్నా, మన తడిచిపోయిన నోట్ లాగానే ఉంది. ఇండోనేషియా. ఇది నాలాగానే ఉన్నాడు. ఇది నాదే అనుకుంటా. ఇండోనేషియా. ఓకే. 2000 అంటే ఏంటిది అక్కడ ఎంత? ఇండోనేషియాలో ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి బ్రో. క్యాలిక్యులేటర్ లేదులే ఇప్పుడు. అంతే ఉన్నట్టున్నాయి. అంతేనా? ఓకే. అన్నారు కదా. ఎంత అది గవర్నమెంట్ ఎంత? వియత్నామే. అది తక్కువ కాదు బ్రో, ఎక్కువేని. 2500 మనకు వీసా కట్టాలి. అవన్నీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ పెట్టేశాడు. అవును, మీరు మహేష్ ట్రావెలర్స్ అందుకే పెట్టేశాడు ఎక్కువ. అంటే కరెన్సీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి బ్రో. ఓకే. మనకి ఇదిగోండి ఫస్ట్ మలేషియా చూడండి. మలేషియా. ఇదేంది? అది మీరు చింపినా చిరగదు. అవునా? అవును. ఇదేంది? అంతే, చాలా బాగుంటది. ఓకే. వాటర్ లో తడుస్తుందా ఇది? తడుస్తుంది అంటే తడదు, బట్ మలేషియా నోట చింపిన చిరు నిజంగా చిరగదు. ఏం పెట్టి చేశారా? అదే కదా ఓ బ్రహ్మ కదా. ఇక్కడ ప్రింటర్ వన్ రింగ్ అవుతుంది. ఎంత ఇది? ఇప్పుడు 22 to 23 ఉంది. ఓకే. నెక్స్ట్ నేపాల్. జింకలు ఉన్నాయి. ఇది చినుగుతుంది, చిరిగిపోద్ది. సేమ్ మన నోట్లా. ఓకే. నేపాల్. నెక్స్ట్ భూటాన్. ఇది భూటాన్ అన్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, పెద్దది. థాయిలాండ్. వావ్, థాయిలాండ్ అంటేనే మసాజ్. నెక్స్ట్ వియత్నాం. వియత్నాం ఏముంటది? అది వియత్నాం కాదు, వియత్నామేనా? వియత్నాం లో ఏముంటది? అక్కడ కూడా మసాజ్లు ఉంటాయి. వియత్నాం మసాజ్ సెంటర్ ఫేమస్. వావ్, మసాజ్ సెంటర్, ఐ లవ్ ఇట్. శ్రీలంక. వావ్, బాగుంది. మన ఇండియా. వావ్, ఐ లవ్ మన ఇండియా. ఎప్పుడు ఐ లవ్ మై ఇండియా. అంతేనా? మన డాలర్. వావ్, డాలర్ కూడా వాల్యూ ఉంటది కదా, కాబట్టి డాలర్. ఇండోనేషియా. 2000 రూపీస్ అంటే అక్కడ ఎంత? ఇది చక్కగా క్రాప్ తీసుకొని ఉన్నాడు ఈయన. నా తరపు నుంచి గిఫ్ట్ మీరు తీసుకోండి. అంతే. నేను చాలా మంది గివ్ అవే ఇస్తున్నాను, చూసారో లేదో. ఓకే. అలాగా మీకు ఇచ్చేసాను, తీసుకోండి. వావ్, అన్ని కంట్రీస్ కరెన్సీ నా దగ్గర ఉంది. ఎవరైనా కిడ్నాప్ చేసుకోవాలంటే చేసుకోండి. మొత్తం కలిపితే ఎంత? మొత్తం మహా ఉంటే ఒక 400 to 500 ఉంటది. ఓకే. ఇవాటికి బిర్యానీకి అయితే సరిపోతాయి అన్నమాట. ఓకే, మనకు ఓ రోజు సరిపోతుంది. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా వీడియో లాస్ట్ లో అవి గివ్ అవే అని అంటారా? టీ షర్ట్స్ కానీ ఏదన్నా అంటారు. మాక్సిమం అవే ఉంటారు కాబట్టి ఇప్పుడు నాకు ఇవి ఇచ్చేస్తా కరెన్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ కరెన్సీని పక్కన పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంది. కరెన్సీని చూడడం జరిగింది. అండ్ మనము ఒక ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనం గైడ్ లేకుంటే మన ఇండియా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే థాయిలాండ్ లో అయితే ఇండియా వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళే చేసే ఇది కానీ ఏది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంట్రీస్ లో థాయిలాండ్ కొంచెం చీపు చూస్తుంది ఇండియన్స్ అంటే. ఎందుకు అంటే మీరు ఎక్కడ చూసినా సరే చాలా మందికి అడిగినా కూడా చెప్తారు. అదేంటో మనకి తెలియదు. ఇండియాస్ కొంచెం రెస్పెక్ట్ తగ్గుతుంది మిగతా దేశాలతో పోలిస్తే, కొంచెం తగ్గిస్తారు. సో వేరే ఇంకా మీరు ఆఫ్రికా ఎక్కడికైనా వెళ్ళినా సరే అక్కడ కూడా ఒక్క ఇండియానే కాదు, ఎవరు వచ్చినా సరే వాళ్ళ ట్రీట్మెంట్ అంటే తక్కువగానే ఉంటది. అంటే వాళ్ళు అంతగా రిసీవ్ చేసుకోరు. సో ఏంటంటే హార్ష్ గా ఉంటది. వీడియో తీస్తే మాత్రం కొడేస్తారు, అలాగ ఉంటది. చాలా మంది ట్రావెలర్స్ కూడా అలాగే జరిగింది. సో మీరు లేటెస్ట్ గా అన్వేష్ ఏదో స్టోరీ కూడా ఒకసారి అలాగే పెట్టారు. ఆయన కూడా ఆఫ్రికాలో కొంచెం చేసేదో పెట్టారు. సో ఇలా జరుగుతుంటది. కొన్ని కంట్రీస్ లో అయితే ఇండియన్ కొంచెం చిన్న చూపు చూస్తారు. కొన్ని కంట్రీస్ లో ఇండియన్ చాలా చూపిస్తారు. చైనా లాంటి దాంట్లో అయితే ఇండియన్స్ వెళ్తే ఫొటోస్ తీసుకుంటారు. చైనా లాంటి కంట్రీలు అంటే వాళ్ళు
ఇండియన్స్ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. Okay. కొన్ని కంట్రీస్ అయితే ఇండియన్స్ ని ఎత్తేస్తారు, కొన్ని కంట్రీస్ లో మొత్తం దీపం. దింపేస్తారు. ఓకే, ఆఫ్రికాలో yes, అప్పుడు అన్వేష్ కూడా కిడ్నాప్ అదేదో ఆయన ఒకసారి స్టోరీ పెట్టారు. అంటే ఏం చేస్తారు వాళ్ళు కిడ్నాప్ చేసి మనల్ని? అంటే వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ తక్కువ, అంటే ఎక్కువ మనీ ఉండదు వాళ్ళకి. సో ఏంటంటే మనం ఆఫ్రికా కూడా వెళ్ళేటప్పుడు ఫుల్ గా డ్రెస్సులు వేసుకొని షర్ట్లు వేసుకొని తిరిగామంటే పట్టేస్తారు. 10 మంది వచ్చి పట్టేసి మన దగ్గర ఉన్న వస్తువులు, గోల్డ్ ఉంటే, ఫోన్లు ఉంటే, వాళ్ళు ఒక రోజు ఒక ఐఫోన్ కొన్నారంటే వాళ్ళకి ఒక సంవత్సరం వాళ్ళ కుటుంబం సరిపోద్ది. అంటే తక్కువ వాళ్ళు అక్కడ తక్కువ కదా, సో కుటుంబం సరిపోద్ది కాబట్టి ఎక్కువ దొంగతనాలు గట్టి ఎక్కువ ఉంటాయి ఆఫ్రికాలో. సో అది కొంచెం కష్టం. సో వాళ్ళు అందుకే ఎక్కువ కిడ్నాప్లు చేయడం, మన దగ్గర ఉన్న వస్తువులు తీసేయడం, కొన్ని దగ్గర చంపేస్తుంటారు. అదేంటో మనకు తెలియదు కానీ చంపేస్తుంటారు. అంటే ఇవ్వకపోవడం జరుగుతాయి చాలా. నెక్స్ట్ వ్లాగింగ్ చేసేటప్పుడు మనం ఈ 195 కంట్రీస్ లో ఎక్కడ చేసినా పర్లేదు కానీ ఆఫ్రికాలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వ్లాగింగ్ చేస్తే అందులో కానీ వాళ్ళు పడితే ఎందుకు పడినందుకు డబ్బులు ఇమ్మంటారు, డిమాండింగ్ ఉంటది. ఆ డబ్బులు ఇవ్వకపోతే గొడవలు ఆడుతారు. సో ఇలాంటివి చాలా ఉంటాయి, అవన్నీ తట్టుకొని చెయ్యాలి. ఓకే, ఫుడ్ కూడా చూస్తే కనుక మన కంట్రీస్ మారుతున్న కొద్ది ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారుతున్నాయి కదా, ప్లేసెస్ మారుతున్న కొద్ది. అప్పుడు ఏమైనా మీకు ఏమైనా జ్వరం లాగా అట్లా ఏమైనా? జ్వరము అసలు హెల్త్ ఇష్యూస్ అయితే నాకేం లేవు. బట్ ఏంటంటే మనం వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు మన ఫుడ్ అలవాటు కదా, అక్కడ మనకు ఫుడ్ ఉండదు. నాకు వియత్నాం లో చాలా కష్టం. ప్రతి కంట్రీలో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, బట్ ఏంటంటే అక్కడ ఒక ఇడ్లీ 250-300. అదే మన బయట స్ట్రీట్ ఫుడ్ లో వాళ్ళ రైస్ తింటే 50-60 రూపీస్ తో అయిపోద్ది. సో మనం అక్కడికి వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్ తిని వేస్ట్ కదా. ఇక్కడ ఇండియా, అక్కడ రుచులు మనం టేస్ట్ చేయాలి. సో నేను ఏంటంటే అక్కడ రుచులు టేస్ట్ కోసం నేను ఈ ఇండియన్ రెస్టారెంట్ అసలు ప్రిఫర్ ఇవ్వను. తినకపోతే తినకుండా ఉండిపోతాను కానీ అక్కడ వాటినే టేస్ట్ చేస్తాను. దొరకలేదని వీడియోలో చెప్తాను. ఇండియా రెస్టారెంట్ చాలా ఉంటాయి, అక్కడ తింటే మరి ఇంకెందుకు యూజ్. నేనైతే అదే అంటాను. ఇండియా రెస్టారెంట్స్ లో ఇండియన్ వాళ్ళే ఉంటారా, వేరే వాళ్ళు? ఇండియన్ వాళ్ళే, ఢిల్లీ వాళ్ళే ఉంటారు, ముంబై వాళ్ళు ఉంటారు, కొన్ని మంది స్టాఫ్ అక్కడ వాళ్ళు ఉంటారు. మాక్సిమం మన ఇండియా వాళ్ళే ఉంటారు. థాయిలాండ్ లో చూస్తే కనుక పబ్ కూడా న్యూడ్ పబ్స్ ఉంటాయి, వెళ్ళారా మీరు? లేదు ఉంటాయి. న్యూడ్ పబ్ ఏంటి, పెద్ద ఇది ఇచ్చేసి మొత్తం అందరు ఇప్పిసి ఒక స్లేట్ లాగా ఉంటది అంతా, అంటే అమ్మాయిలంతా ఇప్పేస్తారు. ఆ షో అవుద్ది, ఇప్పేసి అబ్బాయికి అమ్మాయికి ఇప్పేసి చేసుకునే షో అటు ఉంటది. అక్కడనే చేసుకుంటారా? అక్కడనే అంటే లైవ్ జనాల మధ్య లైవ్ లో ఉంటది. ఆ షోలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఐ థింక్ 500 సంథింగ్ అంతే. ఒక 1 hour ఉంటది ఆ షో. మనం జస్ట్ కూర్చొని వీడియోస్, ఫోన్స్ అసలు ఎలా ఉండదు, లోపలికి స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టేయాలి. నేను వెళ్ళలేదు, బట్ అక్కడ ఉన్న బట్టి తెలిసింది. లేదు అసలు నేను వెళ్ళలేదు. వెళ్ళినా అయినా నేను వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఎందుకు భయపడానంటే అక్కడ కొన్ని స్కామ్స్ ఉంటాయి, మళ్ళీ ఆ స్కామ్స్ విడిగిపోతాను ఏమని చెప్పేసి నేను వెళ్ళలేదు. బట్ ఏదో ఒక రోజు అయితే వెళ్ళాలని ఉంది. అందరికీ ఉంటది కదా చూడాలి అనేసి. సో ఉండదు, మనకి చెయ్యాలని ఉండదు, చూడాలని ఉంటది. అయితే అక్కడ ఏంటంటే 1 hour షో ఉంటది. 1 hour లో అబ్బాయి అమ్మాయితో అలా చేయడం అన్ని. సో అది ఎవరు అంటే ఒక ఆమెను అందరూ పోయి చేస్తారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కింది వాళ్ళు ఎక్కి పైకి ఉంటారా? ఎవరు? ఓన్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళు షో చేస్తారు, చుట్టుపక్కల మనం కూర్చుంటాం అంతే. ఆ షో ప్రైవేట్ గా ఉంటది, 1 hour ఉంటది. 500 చేస్తాడా వాడు ఆ షోలో? ఆ 1 hour అంటే తనకు 1 hour చేయడు, పైన చేసి లాస్ట్ ఒక 10 minutes మేబీ చేయొచ్చు. నాకు కూడా నేను వెళ్ళలేదు కాబట్టి క్లారిటీగా తెలియదు. బట్ అదైతే మీరు అందరికీ చూస్తుంటారు అన్నమాట అక్కడ.